Hello children, how are you? Let us know how food came from field to plate. పొలం నుంచి కంచం వరకు ఆహారం మనకు ఏ విధంగా చేరుతుందో తెలుసుకుందామా? Look at the different stages in cultivation of paddy. వరి సాగులో వివిధ దశలను చూద్దామా? ఫస్ట్ స్టేజ్ ఈజ్ ప్లవింగ్ ద ఫీల్డ్. పొలాన్ని దుక్కి దున్నడం. ఫార్మర్స్ ఫస్ట్ ప్రిపేర్ ద ఫీల్డ్ ఫర్ కల్టివేషన్. మొదటగా రైతులు పొలాన్ని వ్యవసాయానికి సిద్ధం చేస్తారు. దే ప్లవ్ ద ఫీల్డ్స్ విత్ బుల్లక్స్ అండ్ ట్రాక్టర్స్. ఎడ్లతో కానీ ట్రాక్టర్తో కానీ పొలాన్ని దున్నుతారు. ద సెకండ్ స్టేజ్ ఈజ్ లెవెలింగ్. చదును చేయడం. The field is filled with water and has to be leveled for plantation. దున్నిన పొలాన్ని నీటితో నింపి నాట్లు వేయడానికి చదును చేస్తారు. ద థర్డ్ స్టేజ్ ఈజ్ ట్రాన్స్ప్లాంటేషన్, అంటే నాట్లు వేయడం. ఫార్మర్స్ బ్రింగ్ సీడ్లింగ్స్ ఫ్రమ్ ప్యాడీ బ్లాక్స్ అండ్ ట్రాన్స్ప్లాంట్ దెమ్ ఇన్ ద ఫీల్డ్. రైతులు వరి మడుల నుంచి నారును తెచ్చి చదును చేసిన పొలంలో నాటుతారు. ద ఫోర్త్ స్టేజ్ ఈజ్ వాటరింగ్, అంటే నీరు పెట్టడం. ప్యాడీ రిక్వైర్స్ వాటర్ ఇన్ ఎ లార్జ్ స్కేల్. వరి సాగుకి ఎక్కువ నీరు అవసరం. హెన్స్ వాటరింగ్ ద ఫీల్డ్ ఈజ్ డన్ మోర్ ఫ్రీక్వెంట్లీ. కావున రైతులు పొలానికి ఎక్కువసార్లు నీటిని పెడతారు. ద ఫిఫ్త్ స్టేజ్ ఈజ్ ఫెర్టిలైజింగ్, అంటే ఎరువులు వేయుట. ప్లాంట్స్ గెట్ న్యూట్రియంట్స్ ఫ్రమ్ సాయిల్. మొక్కలు నేల నుండి పోషకాలు గ్రహిస్తాయి. ఫార్మర్స్ యూజ్ కంపోస్ట్ అండ్ ఫెర్టిలైజర్స్ ఫార్ బెటర్ ఈల్డ్. అందువలన రైతులు పంట దిగుబడి కోసం కంపోస్ట్ ఎరువులను ఉపయోగిస్తారు. ద సిక్స్త్ స్టేజ్ ఈజ్ క్రాప్ ప్రొటెక్షన్, సస్యరక్షణ. యూజువలీ ప్లాంట్స్ గెట్ అఫెక్టెడ్ బై డిసీజెస్. సాధారణంగా మొక్కలకు వ్యాధులు సోకుతాయి. దే డెస్ట్రాయ్ ద క్రాప్స్. ఇవి పంటలను నాశనం చేస్తాయి. టు అవాయిడ్ దిస్ ఫార్మర్స్ యూజ్ పెస్టిసైడ్స్. దీనిని నివారించడానికి రైతులు క్రిమిసంహారకాలను వాడుతారు. ద నెక్స్ట్ స్టేజ్ ఈజ్ హార్వెస్టింగ్, అంటే పంట కోత. ఆఫ్టర్ రిపెనింగ్ ద క్రాప్ ప్యాడీ ఈజ్ హార్వెస్టెడ్. పూర్తిగా పండిన తర్వాత వరిని కోస్తారు. ఎయిత్ స్టేజ్ ఈజ్ థ్రెషింగ్, అంటే నూర్చడం. ఆఫ్టర్ హార్వెస్టింగ్ ద ప్యాడీ ఈజ్ డ్రైడ్ ఫర్ ఫ్యూ డేస్. పంట కోసిన తర్వాత కొన్ని రోజులు ఎండబెడతారు. గ్రెయిన్స్ ఆర్ సెపరేటెడ్ ఫ్రమ్ ద స్ట్రా బై థ్రెషింగ్. గింజలను నూర్చడం ద్వారా వేరు చేస్తారు. నౌ దేర్ ఆర్ సచ్ మిషన్స్ విచ్ డూ బోత్ హార్వెస్టింగ్ అండ్ థ్రెషింగ్. ప్రస్తుతం పంట కోత కోయడానికి నూర్చడానికి ఆధునికమైన మిషన్లు ఉపయోగిస్తున్నాం. నైన్త్ స్టేజ్ ఈజ్ విన్నోయింగ్, అంటే తూర్పారబట్టడం. గ్రెయిన్స్ అండ్ హస్క్ ఆర్ సెపరేటెడ్ బై విన్నోయింగ్. తూర్పారబట్టడం ద్వారా గింజలను ఊకను వేరు చేస్తారు. టెన్త్ స్టేజ్ ఈజ్ స్టోరింగ్, అంటే నిల్వ చేయడం. ద ప్యాడీ ఈజ్ ప్యాక్డ్ ఇన్ గన్నీ బ్యాగ్స్ అండ్ స్టోర్డ్ ఇన్ ఏ గోడౌన్. గింజలను గోనె సంచులలో నింపి గోదాములలో నిల్వ చేస్తారు. లాస్ట్ స్టేజ్ ఈజ్ మిల్లింగ్, అంటే మర పట్టించడం. ద ప్యాడీ గ్రెయిన్ ఈజ్ మిల్డ్ అండ్ రైస్ ఈజ్ అబ్టైన్డ్. మర పట్టించడం ద్వారా ధాన్యాన్ని బియ్యంగా పొందుతాం. దట్ ఈజ్ హౌ వీ గెట్ రైస్. ఈ బియ్యాన్ని వండడానికి ఉపయోగిస్తాం.
Supply of water to the field for cultivation is called irrigation. పొలానికి నీటిని సరఫరా చేయడాన్ని నీటిపారుదల అంటారు. వాటర్ ఈజ్ ద ఎసెన్షియల్ రిసోర్స్ ఫర్ ప్యాడీ. వరి సాగుకి నీరు ముఖ్యమైన వనరు. ప్యాడీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ వాటర్ లాగ్డ్ క్రాప్. కనుక వరిని నీటి ఆధారిత పంటగా చెప్తారు. వాటర్ ఈజ్ సప్లైడ్ ఇన్ డిఫరెంట్ వేస్. నీటిని వివిధ రకాలుగా సరఫరా చేస్తారు. ద సప్లై ఆఫ్ వాటర్ టు ద ఫీల్డ్స్ ఫర్ కల్టివేషన్ ఆర్ 4 టైప్స్. వ్యవసాయానికి నీరు సరఫరా 4 రకాలుగా చేస్తారు. ఫస్ట్ టైప్ ఈజ్ ఫీల్డ్ ఇరిగేషన్. సెకండ్ టైప్ ఈజ్ furrow irrigation. Third type is sprinkler irrigation and fourth type is drip irrigation. Field irrigation అంటే క్షేత్ర నీటి పారుదల. Field irrigation is the supply of water to the field when the rainfall is not enough. వర్షపాతం తగినంతగా లేనప్పుడు ఈ విధానం ద్వారా పొలానికి నీటిని సరఫరా చేస్తారు. furrow irrigation చాళ్ళు నీటిపారుదల. Furrows and trenches are dug in the field and the water is supplied through channels in this irrigation. ఈ విధానంలో చాళ్ళు మరియు కందకాలు తవ్వి వాటి ద్వారా పొలానికి నీరు సరఫరా చేస్తారు. స్ప్రింక్లర్ ఇరిగేషన్. స్ప్రింక్లర్ నీటి పారుదల. దిస్ ఈజ్ ద మెథడ్ ఆఫ్ సప్లయింగ్ వాటర్ ఇన్ ఏ కంట్రోల్డ్ మేనర్ ఇన్ ఏ వే సిమిలర్ టు రైన్ఫాల్. ఈ విధానంలో నియంత్రిత పద్ధతిలో ప్రత్యేక పైపుల ద్వారా వర్షం వలె నీటిని చల్లుతారు. డ్రిప్ ఇరిగేషన్ అంటే బిందు సేద్యం. వాటర్ పైప్స్ హ్యావ్ హోల్స్ త్రూ విచ్ వాటర్ డ్రిప్స్ ఇన్ ద సాయిల్. నీటి గొట్టానికి చిన్న చిన్న రంధ్రాలు చేసి నేలపై ఉంచుతారు. ద వాటర్ గోస్ డైరెక్ట్లీ టు ద రూట్స్. నీరు ఈ రంధ్రాల ద్వారా నేరుగా పంట మొక్కల వేళ్లకు చేరుతుంది. టూల్స్ యూజ్డ్ ఇన్ అగ్రికల్చర్. ట్రెడిషనల్ టూల్స్ ఆఫ్ అగ్రికల్చర్. సాంప్రదాయ పనిముట్లు. మోడ్రన్ టూల్స్ ఆఫ్ అగ్రికల్చర్ ఆధునిక వ్యవసాయ పనిముట్లు.